మీ పిల్లలకి సంగీతం, డాన్స్ నేర్పించారని విన్నాం. అది నిజమేనా? తనకేమో డాన్స్ నేర్పించడం కాదు, అది నేర్చుకోలేదు, నాకు వచ్చేసి ఇప్పుడు డాన్సింగ్ స్టార్ మీద ఎదిగారంటే అది మా పెద్ద చెల్లి విజయ కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి, ఉంటుంది 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లనా? సో బాపట్ల చాలా చిన్నది, 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకొని గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుందండి. నేను మానసికంగా నేర్చేసుకున్నాను. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమిటి వేస్తాను అంతగా ఇప్పుడు దాన్ని తరబడతాయి. ఇంకోటి ఏంటమ్మా, నమో నమో ఎన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేసుకున్నాను అనమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి, అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ, అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజే ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చేది, కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు. కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. లేదు 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 చూస్తున్నావు దగ్గర ముందు పెట్టినావు, ఎంత బాగా ఆర్టిస్ట్ కాబట్టి చిన్నది కాబట్టి తనంటే పుట్టాడు. నేను పెద్దోడు కాబట్టి నేను అనిపించింది. ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ, అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, ఆయన చూసి బాధ అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దానికి జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడన్నా బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తాను నీళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లయినా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నాను. నాన్న కానీ అమ్మ కానీ ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళినా ఎంతకాలం వెళ్తావచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మ వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నట్టు అట్లా ఉండేది అంతే కదా. అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి, అందువల్ల మా అమ్మ నమ్మకం మా అమ్మ కానీ మా నాన్నగారి నమ్మకాన్ని ఎప్పుడు అది పాటు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ
సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చాను నా ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అన్న నిర్ణయం నీది కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫీలింగ్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను. నాగబాబు చెప్పినట్లుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గలవాయించేవాడు, అది కూడా కోపంగా. అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు మళ్ళీ తిడతారు, ఎందుకు కాపు పడుకుని ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న అనుకుంటుంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమను చూపిస్తుంటారు. ఆ తర్వాత గోండా టైంలో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు, రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతంలో షూటింగ్. ఆయన చాలా కోపం చేసింది, ఇలాంటివి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అది చెప్పి. ఏం పర్లేదన్నా ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ రోజున్న సేఫ్టీ అప్పుడు లేదు. అయినా సరే రేపు పొద్దున నీ కొడుకుడు ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాళ్ళు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్రం ఎక్కుని ఆ రోడ్డు మీద పడిపోయాడు అని అన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగింది. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైన్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ ఇరగొట్టుకుని వాడు 7 నెలల పాటు 1 year పాటు హాస్పిటలైజ్డ్. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే కానీ తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడో అన్నారని అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్ మరి. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మా తండ్రి కోడలు కాదండి, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగానే ఎస్ఐగానే చేశారు. ఏదో అమ్మ ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. అది చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 చచ్చిపోయారు. 40 దాదాపు 40 చనిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావిడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ. అది ఆ వయసు అంత చిన్నవాళ్ళు. అమ్మ మా పిన్నమ్మలు మాకంటే చిన్నవాళ్ళు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొని ఇచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా.